స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. నమస్తే మై డియర్ విష్ణు. సార్ ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. మీకు కూడా, అలాగే మన సుమన్ టీవీ లక్షలాది ప్రేక్షకులందరికీ కూడా మనసారా వినాయక చవితి శుభాకాంక్షలు విష్ణు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ శ్రీనివాస్ గారు, వినాయక చవితి పర్వదినం అంటేనే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఒక అద్భుతమైన పండగ. అంటే ఈ పండగ జరుపుకోవడంలో ఉన్న అసలు విశిష్టత ఏంటి? ఎస్పెషల్లీ వినాయకుడి నుంచి, ఆ దివ్య మంగళ స్వరూపం నుంచి మనం తెలుసుకోవాల్సిన డబ్బు పాఠాలు ఏంటి? పెద్దవాళ్ళు పిల్లలకు వినాయక చవితి పర్వదినం గురించి, అదేవిధంగా ఆ దివ్య మంగళ స్వరూపం నుంచి పిల్లలకు తెలియచెప్పాల్సిన డబ్బు పాఠాలు ఏంటి అసలు? విష్ణు, ఒక అద్భుతమైన ప్రశ్న. సందర్భానుసారంగా శుభ సందర్భం ఇది. అసలు శ్రీ గం గణపతయే నమః అంటే విశ్వానికే ఒక అద్భుతమైనటువంటి ఒక స్వరూపంగా ఇచ్చినటువంటి ఒక గణేశుడికి నమస్కరించడం అనేదే ఒక గొప్ప కార్యక్రమం. మనము శ్రీ గణేశుని చూస్తే ఆయన గణనాథుడు, నిజానికి వారు గుణనాథుడు కూడా. గుణనాథుడు అంటే మంచి గుణాలకు, విశిష్ట గుణాలకు, సుగుణాలకి, ఘనమైన వాటికి నాథుడు, గణనాథుడు, గుణనాథుడు కూడా. విష్ణు, మనము స్వామిని చూస్తే పూజించడానికి ముందు కానీ ఎప్పుడు కానీ తలిస్తే మనకు మొట్టమొదటిగా కనిపించేది ఏమిటంటే తల, పెద్ద తల. డబ్బు పాఠాలని కానీ విశిష్ట గుణాలని చెప్పారు. విష్ణు, పెద్ద తల అంటే ఏంటి విష్ణు? బిగ్ బ్రెయిన్. స్వామిది ఎలా ఉంటుందంటే తల భారీగా ఉంటుంది, విశాలంగా. అంటే ఏమిటి? పెద్ద ఆలోచన ఉండాలి, గొప్ప ఆలోచన ఉండాలి. అప్పుడే కానీ అనుకున్నది సాధిస్తాం కూడా. విష్ణు, స్వామికి పెద్ద తల ఉండడం వల్ల అది సింబాలిక్గా, సాంకేతికంగా ఏమిటంటే తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి. డబ్బు పరంగా చూస్తే కూడా ఈ రోజున ఈ ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్ అన్న సందర్భంలో ధనముంటేనే మనిషికి ఒక విలువ, తనకు ఒక ప్రశాంతత ఉంటుందనేటువంటి ఒక సందర్భంలో స్వామి నుండి నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే దే హ్యావ్ టు థింక్ బిగ్ ఇన్ ఎ బిగ్ వే. బిగ్ అంటే ఏంటి విష్ణు? విఘ్నతతో. అందుకనే స్వామికి బుద్ధి సిద్ధి అను ఇద్దరు భార్యలు అని మనకు మహాభారతం చెప్తుంది విష్ణు. భాగవత్ పురాణంలో కూడా సుస్పష్టంగా చెప్పబడింది. శ్రీ గణేష స్తుతిలో కూడా మనం తలుస్తాం స్వామిని సిద్ధి బుద్ధి సమేతాయ నమః అని. అంటే పిల్లలు కూడా బుద్ధిగా ఉండాలి, అంటే ఇంటలెక్ట్తో ఉండాలి, షార్ప్గా ఉండాలి, మందబుద్ధితో కాదు, బుద్ధితో ఉండాలి. బుద్ధి సిద్ధి, నిజమైన బుద్ధి అంటే సక్రమమైన బుద్ధి ఉంటేనే సిద్ధి లభిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? బుద్ధి ఉండాలి, సిద్ధి ఉండాలి, రెండు కళ్ళు జీవితానికి అని కూడా మనకు మన వినాయకుని యొక్క స్వరూపం చెప్తుంది విష్ణు. డబ్బు పరంగా మనకి మార్కెట్ అంటే ఒక మార్కెట్, దాన్ని మనీ మార్కెట్ అంటాం. మనీ మార్కెట్లో మనకి ఎకనామిక్ ట్రెండ్స్ అర్థం కావాలంటే, ఎదుటి వ్యక్తి నుండి పోటీని వ్యాపార రంగంలో తట్టుకోవాలంటే, మనము పెట్టిన పెట్టుబడికి తగినట్టుగా రిటర్న్స్ రావాలంటే, రిటర్న్స్ డైనమిక్స్ తెలుసుకోవాలంటే గణేష్ నుండి తెలుసుకోవాలి విష్ణు. ఎందుకంటే గణేష్ను యొక్క తల విజ్డమ్కి ప్రతీక. విజ్డమ్ అంటే ఏంటి విష్ణు? విజ్డమ్ అంటే ఏమిటంటే విచక్షణ జ్ఞానం. అంటే ఏమిటి విష్ణు? వ్యాపారంలో ఎప్పుడైనా ఎలాంటి మనకి ఒడిదుడుకులు వచ్చినా, అతి ముఖ్యంగా వ్యాపారంలో మనము ఒక ప్రత్యేకతని సాధించలేకున్నామనే ఒక న్యూనత భావాన్ని తీసేసేదే మన ఆలోచన. అది కలిగించేదే శ్రీ వినాయకుడి యొక్క పెద్ద తల. విష్ణు, మరొక ముఖ్య విషయం విష్ణు, స్వామికి పెద్ద చెవులు ఉంటాయి విష్ణు.
విశాలంగా ఉంటాయి. ఉమ్, అంటే ఏమిటి విష్ణు? ఉమ్, ఆకారంలో విశాలం కాదు, ఇక్కడ ఉమ్, వినడంలో ఉమ్, ఒక టూ వే. ఉమ్, ఎదుటి వ్యక్తి చెప్పేది స్పష్టంగా శ్రద్ధగా వింటేనే ఉమ్, మనకు ఆ సంభాషణకి ఒక అర్థం పరమార్థం విష్ణు. వ్యాపారంలో కూడా కస్టమర్ చెప్పేది ఉమ్, కేర్ఫుల్గా వినమని దాని యొక్క అర్థం విష్ణు. అంటే ఏంటి? ఒక మనీ వరల్డ్లో, ఒక వ్యాపార రంగంలో ఉమ్, ఒక మ్యానుఫ్యాక్చరర్, ఎంటర్ప్రెన్యూర్, ఉమ్, వ్యాపారస్తుడు, వ్యాపారవేత్త ఏం చేయాలి? కస్టమర్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఉమ్, నేను చెప్పేదే విను అని ఒక మ్యానుఫ్యాక్చరర్ అంటే ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇట్ వోంట్ ప్రెస్ ఇన్ టు యాక్షన్. కనుక విశాలమైనటువంటి యొక్క చెవులు శ్రద్ధగా వినమని, ఉమ్, విన్న తర్వాతే మాట్లాడమని, మాట్లాడింది చాలా చక్కగా, సూటిగా, సూక్ష్మంగా, ప్రిసైజ్గా, క్రిస్పీగా ఉండాలని ఆ చెవులు మనకు ఉమ్, నేర్చుకున్న యొక్క మనీ పాఠాలు విష్ణు, ఉమ్, డబ్బు పాఠాలు, మనీ లెసన్స్ ఉమ్, లో ఒక భాగంగా మనం తీసుకోవచ్చు. విష్ణు స్వామికి వక్రతుండం ఉంటుంది విష్ణు. ఉమ్, ఎస్, తుండం అంటే ఏంటి విష్ణు? ఉమ్, తుండం అంటే ట్రంక్. ఉమ్, వినాయకుడు యొక్క తుండము 360 degrees-లో ఉమ్, వ్యాపారంలో మనం అనుకుంటే డబ్బు పాఠాలుగా స్వీకరిస్తే 360 degrees-లో ఏ వైపు నుండి ఉన్నా ఎలాంటి ఆటంకాలు ఉన్నా Obstacles. obstacles వాటిని తొలగిస్తుంది. అందుకే తను విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు అధిపతి. తను చెప్పినట్టుగా వినాలి విఘ్నాలు. వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవాల్సిందే. అంటే ఈజ్ ఏ రిమూవల్ ఆఫ్ అబ్స్టాకిల్స్. విద్యార్థులకు కూడా, విద్యార్థులకు కూడా వారు వినాయక చవితి రోజున వారు చదువుకునేటువంటి ఇష్ట పుస్తకాలను స్వామి పాదాల దగ్గర నుంచి పూజిస్తారు విష్ణు. అవును. ఇంతెందుకు విష్ణు, వ్యాపారస్తులు కూడా లెక్కల పుస్తకాలు అక్కడ ఉంచి స్వస్తిక్, శుభం, లాభం అని రాస్తారు. ఓంకారం పెడతారు. పసుపుతో గంధంతో పసుపు గంధము పెట్టేసి అక్షతలు పెట్టి పూలు ఉంచి పూజిస్తారు విష్ణు. ఎందుకు? చదువులు బాగా రావాలని, చదువుకోవాలని, జీవితంలో ఉన్నతిని సాధించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని. విష్ణు వ్యాపారస్తులు చాలా వరకు శ్రీ గణేశాయ నమః అని లెక్క పుస్తకాల్లో రాస్తారు. గం గణపతే నమః, గం గణపతే నమః, మహాగణపతే నమః, మహాగణపతే లక్ష్మీ గణపతే నమః. ఎస్ విష్ణు, ఎప్పుడు కూడా స్వామి లక్ష్మీయుతంగా ఉంటాడు. అంటే శుభప్రదంగా, జయప్రదంగా, లాభప్రదంగా, అన్నిటిని కూడా తనలో ఉన్నటువంటి శక్తితో మానవ జాతిని అన్ని రంగాల్లో వృద్ధి చేయడానికి గణపతి మూలం విష్ణు. మరొక మాట విష్ణు, గణపతి స్వామికి నేత్రాలు సూక్ష్మంగా ఉంటాయి. చిన్న చిన్న నేత్రాలు ఉంటాయి. అంటే ఏమిటి? సూక్ష్మంగా గ్రహించమని. అది బాహ్యంగా కనపడే ఫిజికల్ గా కాకుండా దాని ఉద్దేశం ఏంటంటే స్థూలంగా కాదు. మనిషి స్థూలం అంటే సూపర్ఫిషియల్, ఎలా చూడమని కాదు. దాన్ని సరిగా అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకోవాలి. దూరదృష్టి కలిగి ఉండాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంతేగాని ఉన్న చోటే వేసిన గొంగళి అక్కడే ఉంటే వృద్ధి కాదు విష్ణు, అది అభివృద్ధి కాదు. మనిషి బాగుపడాలంటే మీరు అన్నట్టుగానే ఒక విజన్ ఉండాలి, ఒక మిషన్ ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కనుక నేత్రాలు సూక్ష్మ దృష్టిని మనకు పాఠంగా ఇస్తుంది విష్ణు. అందుకనేమో శివపార్వతులు చెప్తారు కదా, విశ్వాన్ని చెప్పినప్పుడు కుమారస్వామికి విఘ్నేశ్వరుడు చెప్తేను కరెక్ట్, నిజం విష్ణు. అంటే ఈయనటువంటి ఆ భారీ శరీరం వల్ల అయ్యో నేను ఈ లోకాలన్నీ తిరిగి రాలేను అన్న దాన్ని సందేహంతో నిజం ఆది దంపతులైనటువంటి ఆ శివపార్వతులకే వారి తల్లిదండ్రులు 3 సార్లు చూస్తే సో ఎక్కడికి వెళ్ళినా కూడా వారే కనిపిస్తుంటారు. ఈ విశ్వం అంతా వారే ఉన్నారు అంటే దాన్ని గ్రహించాడు ఆయన. గ్రహించాను. సూక్ష్మగ్రాహి స్వామి. కుమారస్వామి నెమిలి వాహనంపై ఎగురుతూ పోతూ ఉంటే ఎక్కడ పోయినా గాని ఆ పుణ్యక్షేత్రంలో, ఆ నదుల్లో, పుణ్య నదుల్లో స్నానమాచరించి ముందే ఉంటాడు గణపతి స్వామి. ఎందుకన్నా మీరు అన్నట్టుగానే తల్లిదండ్రులు విశ్వంతో సమానం. తల్లిదండ్రులు చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వాన్ని చుట్టేట్టుగా మన స్కంద పురాణంలో ఉంది. ఈ ప్రకృతికే వాళ్ళు అధిపతులు, శివపార్వతులు ఇద్దరు కూడా. శివపురాణం విష్ణు, శివపురాణంలో సుస్పష్టంగా చెప్పబడింది. ఏమని? భక్తి ఏదైతుందో అది శక్తి కంటే మించింది విష్ణు. శక్తి అనేది భక్తిలో ఒక పార్ట్. కానీ అలా కాకుండా శక్తిలోనే భక్తి ఒక అంశం కాదు అని మనకు శివపురాణం చెప్తుంది విష్ణు. అయితే ఈ సందర్భంలో విష్ణు గణపతి దివ్యమంగళ స్వరూపం నుండి
మన స్వామికి బొజ్జ, ఓ బొజ్జ గణపతయ్య, ఓ బొజ్జ గణపయ్య, గణపయ్య, నీ బంటు నేనయ్యా నీ బంటు నేనయ్యా. బంటు అంటే ఐఎమ్ సరెండర్ టు యూ, యూ టేక్ కేర్ ఆఫ్ మీ అనేటువంటి అర్థం గోచరిస్తుంది. అంటే ఒక మనిషిని చూస్తే ఏదో ఆహార సమస్య ఉన్నట్టుగా ఉంటారు విష్ణు, భక్తపరుచగా కాకుండా సుష్టుగా పుష్టికరంగా. బొజ్జ అనేది ఒక విశ్వాన్ని చూపిస్తుంది విష్ణు. విశ్వ స్వరూపమే ఆ విశ్వమంతా కూడా ఇమిడీకృతమైనటువంటి ఒక బొజ్జ స్వామికి ఉంటుంది విష్ణు. అంటే సస్యశ్యామలంగా ఉంటారు స్వామిని పూజిస్తే. అలాగే ఏ రకంగా కూడా సకల సంపదలు కూడా అవి తొలుతూగుతుంటాయి, దాంట్లో తొలుతూగుతుంటారు వారని మనకు గోచరిస్తుంది విష్ణు. ముఖ్యంగా విష్ణు మీరు అన్నట్టుగా ఆర్థిక పాఠాలు చక్కటి విషయం. అది ఏమిటంటే స్వామి వాహనము మూషికము, చాలా చిన్న వాహనం, కానీ ఆయన ఏమో భారీ శరీరము. మూషికం పేరేంటి విష్ణు? అనింద్యుడు. అనింద్యుడు కొంతమందికి తెలియదు ఈ విషయం. అనింద్యుడు అని మూషిక వాహనుడు శ్రీ గణేశుడు. మీరు అన్నట్టుగానే భారీ శరీరము, ఒక చిన్న రూపము మూషికము. అయితే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక వ్యక్తి మార్కెట్లో ఉన్నప్పుడు, మనీ మార్కెట్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి తుఫాన్ ఎదుర్కోవడానికి, ముఖ్యంగా లోటుపాట్లను సర్దుబాటు చేసుకోవడానికి తను పొదుపు చేస్తూ, ఇన్వెస్ట్ చేస్తూ, రిటర్న్స్ రీఇన్వెస్ట్ చేస్తూ మునుముందుకు పోవాలి. అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ ఎంత గొప్ప విషయం విష్ణు. మనిషి తను ఇలా ఎంతో గొప్పగా ఉన్నానని భావించకుండా చిన్న వాటిని కూడా చూసుకొని మేనేజ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలని సూచించేదే మూషిక వాహనుడు శ్రీ గణేశుడు. ఇలా అనేక తన దివ్యమంగళ స్వరూపంతో మానవాళికి సకల శుభాలను చేకూర్చేటువంటి శ్రీ గణేశుడు అందరికీ ఇప్పుడు అప్పుడు ఎప్పటికీ కూడా ఆదర్శప్రాయుడే. నిజం విష్ణు. వినాయక చవితి అంటే ఆ యొక్క స్వామి యొక్క ఆ మూర్తి యొక్క స్వరూపంలో ఇంత గొప్ప విశేషములు కలిగి ఉన్నాయి, ఇంత గొప్ప ప్రాధాన్యత ఉంది. అంటే వినాయకుడు అంటే మనం చూడంగానైనా భారీ ఆకారాన్ని కలిగి ఉంటాడని, బట్ ఆ భారీ ఆకారం నుంచి మనం ఏం తెలుసుకోవాలని తప్పనిసరిగా నిజం విష్ణు. పెద్దవాళ్ళు కూడా మరి వినాయక చవితి పూజ జరుపుకునేటప్పుడు పెద్దవాళ్ళు పిల్లలకు తప్పనిసరిగా ఇటువంటి అద్భుతమైన పాఠాలు చెప్పాలి. విష్ణు దేవతలకే ఆదిదేవుడు శివుడి లాగా. శివుడు కూడా కొన్ని సందర్భాల్లో బ్రహ్మాండ పురాణంలో ఉంది విష్ణు. సుస్పష్టంగా మీకు తెలుసు 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. శ్రీ గణేశుడికి అందుకే మీరంటేగానే అత్యంత ప్రాధాన్యత. ఎందుకు? విఘ్నత ఉంది ఆయనకి. విఘ్నేశ్వరుడు ఆటంకాలను తొలగిస్తాడు, అన్ని రకాలుగా మానవాన్ని ఆశీర్వదిస్తాడు. కనుకనే ఆయనకు ఆ స్థానం విష్ణు గణనాథుడు. సో కేవలం పండగ అంటే పూజ చేసుకోవడం మాత్రమే కాకుండా విష్ణు ఆ పండగలో ఉన్న విశిష్టత గురించి, స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపం నుంచి ఎందుకు స్వామికి అంత పెద్ద తల ఉంది, ఏంటి ఆ భారీ తల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, స్వామికి ఎందుకు అంత పెద్ద చెవులు ఉన్నాయి, ఆ చెవుల నుంచి, ఆ చెవులు దేనికి సంకేతం, అంత పెద్ద చెవుల నుంచి మనం ఏం తెలుసుకోవాలి, స్వామికి తొండం ఉంది, సో ఆ తొండం నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా పెద్దలు, తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి. ఆ పండుగ విశిష్టత గురించి, స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపం గురించి తెలియచేయాలి. నిజం విష్ణు. విష్ణు మరొక మాట విష్ణు, స్వామికి నివేదించే నైవేద్యాలలో కూడా పరమార్థం ఉంది విష్ణు. చెప్పండి సార్, చెప్పండి విష్ణు. స్వామికి కుడుములు ఇష్టం విష్ణు. గోధుమ పిండితో కొందరు చేస్తారు, అలాగే బియ్యపు పిండితో కొందరు చేస్తారు కుడుములు. తాలికలు లోపల పూర్ణం పెట్టి చేస్తారు విష్ణు. తాలికలు పాసం ఉంటుంది విష్ణు. అలాగే ముఖ్యంగా స్వామికి ఉండ్రాళ్ళు చేస్తారు విష్ణు. ప్రత్యేకత ఏంటి? స్వామికి ఉండ్రాళ్ళు నివేదించి తింటే ఆ వ్యక్తులు గుండ్రాయిలాగా ఉంటారంట, బలిష్టంగా. అది మనకు నానుడి విష్ణు. అలాగే తాలికలు మనిషి జీవితంలో ఒక మెలికలు ఎన్ని ఉన్నా వాటిని సాఫీగా జీర్ణించుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి అన్నట్టు ఉద్దేశం. అయితే మీరు అన్నట్టుగానే స్వామి అమ్మ పార్వతీమాత తల్లి తనకు సృష్టిగా పెట్టినప్పుడు వినాయక చవితి రోజున తల్లిదండ్రులకు నమస్కరించడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బొజ్జ అటు ఇటుగా డోలనం
అటు ఇటుగా సీసాలాగా సీసాలాగా ఉన్నప్పుడు చంద్రుడు నవ్విన పక్షంలో అమ్మకి కోపం వచ్చి ఈ రోజున నీ ముఖం ఎవరు చూడరు కాక అని శపిస్తుంది. అప్పుడు అందరు దేవతలు వెళ్ళి వేడుకున్న పక్షంలో అలా కాదు, ఆ రోజున పరిహారం చెప్తే వినాయక వ్రతాన్ని చేస్తేనే ఆ కథ వింటేనే మీకు ఆ శాప విముక్తి కలుగుతుంది, వారికి ఎలాంటి నీలాప నిందలు కలగవు అని అంటారు. అందుకని మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని మహత్యాన్ని తనకు తెలియదు ఏమీ లేదు, అయినా నీలాప నిందలు పొందుతాడు. సమంతకమని దొంగిలించినట్టుగా పాలలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తారు. ఇంతటి అనేకానేక విశేషాన్ని తనలో అద్భుతంగా నిలుపుకున్నటువంటి శ్రీ వినాయక స్వామికి శతదా సర్వదా మనం వందనాలు సమర్పిస్తున్నాం విష్ణు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. వందనాలు మై డియర్ విష్ణు. వినాయక చవితి పర్వదినం గురించి, ఆ మహా మంగళ దివ్య స్వరూపం నుంచి నేర్చుకోవాల్సిన డబ్బు పాఠాల గురించి చాలా చక్కగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు విష్ణు.